రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్టుపై చర్చించారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతిరోజు 28,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందించడంపై చర్చలు జరిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించారు. ఇక పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. మరోవైపు కొడంగల్ పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ CSR ఫండ్స్ తో పనులు చేపట్టారు.